చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి ప్రాంతంలో చిగురుగుంట బీఎస్ఆనస్త వద్ద భారీ బందోబస్తులు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ సుమారు 18.8 లక్షల టన్నుల బంగారం ఖనిజ నిల్వలు ఉన్నాయని అంచనా. ఈ గనిలో తవ్వకాలను కసరత్తు వేగవంతమైంది. పర్యావరణ అనుమతులు రాగానే బంగారం తవ్వకాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 450 నుంచి 500 కోట్ల రూపాయల పెట్టుబడితో గోల్డ్ మైనింగ్కు ఎన్ఎండిసి సిద్ధంగా ఉందని సమాచారం. హుట్టి గోల్డ్ మైన్స్ కూడా ఈ లీజ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. 2022లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయింది. ప్రస్తుతం తదుపరి అనుమతుల ప్రక్రియ కొనసాగుతుంది. గోల్డ్ మైనింగ్ కోసం 650 ఎకరాల్లో భూములను కేటాయించారు. టన్నుకు సగటున 5.15 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ గనుల నుంచి మొత్తం సుమారు 7 టన్నుల బంగారం వెలికితీసే అవకాశం ఉందని అంచనా. తొలి దశలో ప్రస్తుతం ఉన్న భూగర్భ సొరంగాల ద్వారానే తవ్వకాలు జరగనున్నాయి. గనుల్లోని నీటిని తొలగించి యంత్రాలను ఏర్పాటు చేసిన తర్వాత ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. బెంగళూరుకు వలస వెళ్తున్న యువతకు స్థానికంగానే ఉపాధి కల్పన జరుగుతుంది. ఈ గనుల ప్రభావంతో పరిసర 20 గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీల ఆదాయం కూడా పెరుగుతుంది. కుప్పంకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. 1976లోనే చిగురుగుంటలో బంగారు నిల్వలను జీఎస్ఐ గుర్తించింది. 1982లో ఎంఈసిఎల్ ప్రయోగాత్మకంగా తవ్వకాలు ప్రారంభించిన 2001లో ఆర్థిక కారణాలతో చిగురుగుంట గనులు మూతపడ్డాయి. ప్రస్తుతం బంగారం ధరలు పెరగడంతో మళ్లీ తవ్వకాలపై కేంద్రం దృష్టి సారించింది. దేశీయ బంగారం ఉత్పత్తిని పెంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ కొత్త ప్రాజెక్టుతో బంగారం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని అంచనా. కుప్పం బంగారం గనుల పునరుద్ధరణతో ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు. అన్ని అనుమతులు లభిస్తే త్వరలోనే గోల్డ్ మైనింగ్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.